మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ కార్డ్, మైనర్ కార్డ్ 90% మెంబర్స్ తెలుసు. మేజర్ కార్డ్ అంటే ఏంటి? మైనర్ కార్డ్ అంటే ఏంటి? బట్ ఆ మేజర్ కార్డ్‌ని, మైనర్ కార్డ్‌ని ఎలా ప్రాక్టీస్ చేయాలో 90% మందికి తెలీదండి. వాటి గురించి తెలుసు గానీ, వాటిని ఎలా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మనం ఈజీగా గుడ్డి గుర్తులో ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా మందికి తెలీదు. ఈరోజు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాయిస్ వినిపిస్తుందండి? నా వాయిస్ క్లియరా? ఒకసారి చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నా వాయిస్ క్లియరా? ఒకసారి ఎవరో ఓకే. మనము ఈరోజు మేజర్ కార్డ్స్ అండ్ మైనర్ కార్డ్స్ దీని గురించి ఫుల్ డెప్త్‌గా తెలియాలంటే జస్ట్ మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియాలండి. ఇప్పుడు మనకు 3 ఆర్ 4 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్‌గా చెప్పేసి మనము మేజర్ కార్డ్ అంటే ఏంటి? మైనర్ కార్డ్ అంటే ఏంటి? వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం సాంగ్స్‌లో అనేది చూద్దాం. ఇక్కడ మనము 3 ఫింగర్స్‌ని వాడతాం. ఈ కార్డ్స్‌కి 3 ఫింగర్స్‌ని వాడతాం. ఇప్పుడు చూడండి. ఆ కార్డ్స్ ఒకేసారి మనం మామూలుగా ఇలా ప్లే చేస్తుంటాం కదా! బట్ సా ఇప్పుడు మనకు మేజర్ కార్డ్ అండ్ మైనర్ కార్డ్ అర్థం కావాలంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది అర్థం కావాలి. ఏంటంటే సా. సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా ఒక్కటే ఉంటుంది. దా1, దా2, నీ1, నీ2, పైసా. ఇక్కడ మీకు చిన్న సందేహం కలగొచ్చు. రీ1 ఎందుకు? రీ2 ఎందుకు? రీ1 ఉంటుందా? రీ2 ఉంటుందా? అలా కాదండి. రీ అనేది బ్లాక్‌లో ఉంటుంది. వైట్‌లో కూడా ఒకటుంటుంది. బ్లాక్ కీలో ఒకటుంటుంది. వైట్ కీలో ఒక రీ ఉంటుంది. గా1, గా2 గాలు 2 ఉంటాయి. బ్లాక్ కీలో ఒకటి, వైట్ కీలో ఒకటి. మాలు కూడా 2 ఉంటాయి. మా1, మా2 వైట్ మా, బ్లాక్ మా ఇలా కూడా మనం పిలిచొచ్చు. మా1, మా2 మరి ఎందుకు 2, 2 ఎందుకు అవసరమా అనే డౌట్ వస్తే ఈ యొక్క ఈ మా కాకుండా ఈ మాని ప్లే చేస్తే ఒక సాంగ్‌లో మెలోడీని అద్భుతంగా పలికించవచ్చు. ఈ స్లైట్ వేరియేషన్స్‌లో ఒక పాటలో ఒక అద్భుతమైన మెలోడీని మనం పలికించగలుగుతాం. పా ఒక్కటే ఉంటుంది. దా1, దా2 అంటే బ్లాక్ కీలో కూడా దా ఉంటుంది. వైట్ కీలో కూడా దా ఉంటుంది. నీ1, నీ2 మనం ఈ విధంగా తెలుగులో ఈ విధంగా పిలుస్తాం. మరి ఇంగ్లీష్‌లో ఎలా పిలుస్తామో చూద్దాం. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. ఇక్కడ చూడండి సి, డి, ఈ, ఎఫ్, జి. సి నుంచి కంటిన్యూగా వచ్చేసి సి తర్వాత ఆల్ఫాబెట్‌లో డి వస్తుంది. డి తర్వాత ఈ, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత జి. ఇక్కడ మనము జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. జి తర్వాత హెచ్ రాదండి. ఏమొస్తుందంటే ఏ. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్. జి తర్వాత ఏ వస్తుంది. ఏ, ఏ షార్ప్, బి, సి. ఇది మీకు క్లియర్‌గా అర్థమవుతే ఇప్పుడు మనం చెప్పే మేజర్ కార్డ్ అండ్ మైనర్ కార్డ్ క్లియర్‌గా అర్థమవుతుంది. 1, 1 ½ 2 అదే స్కేల్స్‌లో రూట్స్‌లో అయితే 1, 1 ½ 2, 2 ½ 3, 3 ½ లేదు. ఎందుకంటే ఇక్కడ 1కి అటాచ్ అయి ఉన్న 1కి 2కి మధ్యలో ఉన్న బ్లాక్‌కి 1 ½ 2కి 2 ఇది 3 2కి 3కి మధ్యలో ఉన్న 2కి 3కి మధ్యలో ఉన్న 2 ½ 3కి 4కి మధ్యలో బ్లాక్‌కి గాని ఏది గాని లేదు కాబట్టి 3 ½ అనేది ఉంటుంది. 4, 4 ½ 4కి 5 మధ్యలో ఉన్నది 4 ½ 5, 5 ½ 6, 6 ½ 7. ఇది బేసికల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మరి ఈ కార్డ్స్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? సాంగ్స్‌లో ఎక్కడ యూజ్ చేస్తాం? డిఫరెంట్‌గా ఎలా? అనేది ఇక్కడ క్లియర్‌గా మనం తెలుసుకోవాల్సిన
మీకు జస్ట్ వన్ ఘాటు వచ్చిన ప్రతి కార్డు మేజర్ కార్డ్ అవుతుంది. మనం ఈరోజు శంకరాభరణం రాగంలో శంకరాభరణం కోడ్ ఒకసారి చూద్దాం. సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. ఆల్రెడీ చెప్పడం జరిగింది. సా, రీటు అన్ని వైట్ కీసే వస్తాయండి. శంకరాభరణంలో అన్ని వైట్ కీసే వస్తాయి. మీకు అన్ని వైట్ కీసే వస్తాయి. శంకరాభరణం రాగంలో అన్ని వైట్ కీసే వస్తాయి ఫస్ట్ స్కేల్లో. దీంట్లో మీకు చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, సా, సా, రీవన్, రీటు, గావన్, ఘాటు. ఇక్కడ చూడండి, ఘాటు వచ్చిన ప్రతి కార్డు మేజర్ కార్డ్. ఇక్కడ మనం ఘాటు బాగా ఇక్కడ నొక్కి చెప్తున్నా, ఘాటు వచ్చిన ప్రతి కార్డు మేజర్ కార్డ్ అవుతుంది. ఎలా? సా ఇది, రీవన్, రీటు, గావన్, ఘాటు. ఓకే, సా, గా, ప, సా, గా, ప. ఈ 3 కీస్ ని మనం ప్రెస్ చేసినప్పుడు వచ్చే సౌండ్ మేజర్ కార్డ్. సా, గా, ప. ఈ 3 ఫింగర్స్ నే మనం వాడాలి. సా, గా, ప. ఇలా వేరువేరుగా మనం ప్రెస్ చేయకూడదండి, ఒకేసారి ఈ 3 వేళ్ళని ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ కార్డ్, దిస్ ఈజ్ మేజర్ కార్డ్. సా, గా, ప. ఇలా డిఫరెంట్ గా ఒక్కోసారి కాకుండా 3 ఒక్కసారి ప్లే చేస్తే కార్డ్ అంటాం దాన్ని. 3 కీస్ ని ఒకేసారి మనం ప్రెస్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఇలాంటి ట్యూన్ మీరు హార్మోనియంలో కానీ ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ లో కానీ అలాంటప్పుడు వింటారు. ఇక్కడ చూడండి, దీన్ని మేజర్ కార్డ్ అంటాం. మేజర్ కార్డ్ కనుక్కోవడానికి మీకు ఎలా, ఇంకా చాలా చాలా ఈజీ గుర్తు చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, సా దగ్గర మనం ఒక థంబ్ ఫింగర్ పెడతాం. సా తర్వాత మనము 3 కీస్ వదిలేయాలి. దిస్ ఈజ్ సా. 1 2 3 కీస్ వదిలేశాను. తర్వాత చూడండి, సా తర్వాత 1 2 3. ఓకే, తర్వాత ఇక్కడ ఇది మేజర్ కార్డ్, ఇది మైనర్ కార్డ్. మేజర్ కార్డ్, మైనర్ కార్డ్. దీన్ని మనం ప్రాక్టీస్ చేసే విధానం. ఓకే అండి, గ్రూప్ లో కూడా నేను పంపిస్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని మనము 4 బీట్స్ లో ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే 1, ఇప్పుడు చూడండి, దీన్ని 4 బీట్స్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 1 2 3 4. ఇలా మనం 4 కౌంట్ చేసే వరకు అలాగే గట్టిగా నొక్కి పట్టుకుంటే దాన్ని 4, ఇది ఫస్ట్ బీట్. చూడండి, 1 2 3 4. దిస్ ఈజ్ 1 టైప్. సెకండ్ టైప్ ఏంటంటే 1 2 3 4. దీన్ని ఇప్పుడు చూడండి, 1 2 3 4. ఇది మనం ఎక్కువగా ప్రేయర్ సాంగ్స్ ఉంటాయి కదా, ప్రేయర్స్ మనం ఏదైనా ప్రేయర్ చేస్తుంటాం, దేవుని గురించి మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రేయర్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఇలాంటి కార్డ్ వాడతాం అనమాట. 1 2 3 4. ఎప్పుడైనా మనం ఒక సాంగ్ ని, వినాయకుని సాంగ్ కావచ్చు, యేసుకు సంబంధించిన ఏ ప్రార్థనా గేయాలు తీసుకున్నా,
మనం ఏ మతానికి సంబంధించింది ఏ ప్రార్థనా గీతం తీసుకున్నా ఫస్ట్ ఇలా ఒక కొద్దిసేపు ఇలా ప్రెస్ చేస్తారనమాట. అంటే ప్రార్థనా గీతానికి స్టార్టింగ్ మనము దీన్ని వాడతాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా మనం ప్రతిసారి కౌంట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం మెట్రోనోమ్ సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నాకు టెంపో అంటాం దాన్ని. ఇక్కడ టెంపో ఉంది, కనిపిస్తుందా? ఇక్కడ ఉంది చూడండి టెంపో. దాన్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ బీట్ 4 అని కనిపిస్తుంది కదా. అంటే ఫస్ట్ సౌండ్ మనకి ఈ టెంపోలో మనకు బెల్ సౌండ్ వస్తుంది. బెల్ కొట్టినప్పుడు ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వస్తుంది ఫస్ట్ది. సెకండ్ బీట్ వచ్చేసి మనం గడియారంలో టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది, అది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ ఒక్కటే బెల్, రిమైనింగ్ అన్ని కూడా మనకు గడియారంలో టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా, 1 or 2 టైమ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది బెల్, తర్వాత రిమైనింగ్ అన్ని కూడా ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ బెల్, ఓకే అండి. ఇప్పుడు ఆ బీట్ పరంగా బెల్ సౌండ్ వస్తే నేను స్టార్ట్ చేసుకోండి. ఈ విధంగా మనము ఆ బెల్ సౌండ్ ని అబ్జర్వ్ చేస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతిసారి మనం కౌంట్ చేసుకోలేం కదా, ఈ విధంగా బెల్ సౌండ్ ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. 4 బీట్స్ కి ఒకసారి మనము ఇలా కార్డుని ప్రెస్ చేస్తే 1 2 3 4 దిస్ ఈజ్ ప్రేయర్ కార్డ్ అంటారు. ప్రేయర్ ఏదైనా ఒక పాట ప్రేయర్ చేసేటప్పుడు ఇలాంటి కార్డు వాడతాము. ఇప్పుడు మనము ఇంకొకటి చూపిస్తాను, ఇంకో టైప్ కార్డు. అంటే 1 2 కి మనము 1 కి ప్రెస్ చేస్తాము, 2 కి వదిలేస్తాం. 1 2 1 2 ఓకే, వదిలేస్తాం. తర్వాత 1 2 1 2 1 2. అంటే ఇంతకుముందు 4 బీట్స్ కి ఒకసారి మనం ప్రెస్ చేస్తాం, 4 బీట్స్ కలిపి ఒకసారి చేసాం 1 2 3 4. కానీ ఇప్పుడు అలా కాదు, 1 2 అంతే, 1 2. దీన్ని మనం ఎక్కువగా సాంగ్స్ లో వాడతామండి, దీన్ని సాంగ్స్ లో వాడతాం. ఇప్పుడు మనము మీకు ఒక్కసారి కొన్ని చాలా రేర్ అండి, అలాంటప్పుడు మాత్రం ఈ 5th ఫింగర్ వాడతాం. ఇక ఈ 5th ఫింగర్ ఇక్కడ సార్ దగ్గర పెడతాం. చూడండి, 5th ఫింగర్ కూడా నేను వాడాను. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ 5th ఫింగర్ నేను నెక్స్ట్ రివీల్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ మేజర్ కార్డ్స్ అండ్ మైనర్ కార్డ్స్. ఏంటి లేదండి, ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా అర్థం కాలేదనుకోండి, ఇంకో వేలో చెప్తాను నేను. 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 5 8. నెంబరింగ్ అయినా గుర్తుంటుందా మీకు? 1 2 3 4 5. అంటే 1 దగ్గర ఒక ఫింగరు, 5 దగ్గర ఒక ఫింగరు, 8 దగ్గర ఒక ఫింగర్. ఇలా మూడు చోట్ల 1 ఇది 5, ఇది 8. ఈ మూడింటి దగ్గర మనం ఫింగర్స్ పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తామంటే ఆ 3 కీస్ ఒకేసారి ప్రెస్ చేయాలి, వేరే వేరే టైంలో ప్రెస్ చేయకూడదు, ఒకేసారి. దిస్ ఈజ్ మేజర్ కార్డ్. చూడండి, ఇంకా కన్ఫ్యూజ్ చేయదని ఇంకోసారి క్లియర్ గా స్లోగా చెప్తాను. 1 2
3 అంటే కీస్ లెక్క పెట్టుకోవాలి. 1 ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి 1 5 8 ఈ మూడింటి 1 5 8 కీస్ ని మనం ప్లే చేస్తా ఒకేసారి. దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ కార్డ్. ఇప్పుడు మైనర్ కార్డ్ ఎలా? ఒకసారి రఫ్ పేపర్లు చూపిస్తానండి మీకు. ఒక చిన్న పెన్ను తీసుకొని జస్ట్ 5 seconds. అది చూడండి, మనకు 1 తర్వాత 5 8 దీన్ని మేజర్ కార్డ్. 1 4 8 ఇది మైనర్ కార్డ్. ఇది గుర్తు పెట్టుకోండి ఒకసారి. జస్ట్ రఫ్ గా ఒకసారి మీ దగ్గర ఏమైనా నోట్బుక్ ఉంటే రఫ్ గా రాసుకోండి ఇది. ఎందుకంటే మీతో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తా, మీతో కూడా చేయిస్తాను కాబట్టి. 1 5 8 వచ్చి మేజర్ కార్డు, 1 4 8 వచ్చి మైనర్ కార్డ్. ఇప్పుడు మేజర్ కార్డ్ అయిపోయింది. ఇప్పుడు మైనర్ కార్డ్ చూద్దామండి. 1 2 3 4 మనకు 1 4 8 ఈ కీస్ వస్తే మైనర్ కార్డ్ అవుతుంది. చూడండి 1 2 3 4 అంటే ఇక్కడ 4 ఇది. నెక్స్ట్ 5 6 7 8 1 4 1 4 8 ఈ మూడింటిని ఒకేసారి ప్లే చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ కార్డ్. మనము ఈ కార్డ్స్ ని లెఫ్ట్ హ్యాండ్ తో ప్లే చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక సాంగ్ ని ప్లే చేస్తూ కార్డ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ తో ఇక్కడ కార్డ్ వేస్తున్నాను. ఇక్కడ కార్డ్ వేసుకుంటూ ఈ పక్క మనం నార్మల్ గా సాంగ్ ప్లే చేస్తుంటాం. ఎక్కడ కార్డ్స్ వేయాలనేది మనము క్లియర్ గా తెలుసుకోవాలి. అది నేను ఫర్దర్ క్లాసెస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇక్కడ చూడండి సా గా పా మేజర్ కార్డ్. మనం ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్, మనం అంతా చాలా మంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి రైట్ హ్యాండ్ తో సాంగ్ ను ప్లే చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తో మీరు కార్డ్స్ గిన వేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అద్భుతంగా మీరు ఒక మంచి ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్ అవుతారండి. ఇక్కడ చూడండి 1 5 8 ఈజ్ మేజర్ కార్డ్. 1 4 8 1 2 3 4 అంటే 1 దగ్గర ఒక ఫింగర్, 4 దగ్గర ఒక ఫింగర్, తర్వాత ఇది 5 6 7 8 1 ఇది 4 ఇది 8 ఇది 1 ఇది 4 ఇది 8 ఇది 1 4 8 ఈ మూడింటిని ప్రెస్ చేద్దాం. ఇది మైనర్ కార్డ్. ఇప్పుడు ఇంకా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది చూడండి. గుర్తు చెప్తాను. ఫస్ట్ కీ ఇది కదా 1 తర్వాత మనం 3 కీస్ ని వదిలేయాలి. ఇది ఫస్ట్ కీ. 3 కీస్ వదిలేద్దాం. 1 2 3 ఈ 3 కీస్ వదిలేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, తర్వాత 2 1 2 ఇక్కడ చూడండి ఫస్ట్ కీ తర్వాత 3 కీస్ వదిలేస్తే మనకు తర్వాత వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకు సా ఎలాగో తెలుసు. సా తర్వాత 3 కీస్ వదిలేస్తే రిమైనింగ్ వచ్చేదే మేజర్ కార్డ్. మనకు సా తర్వాత ఓన్లీ 2 మాత్రమే వదిలేస్తే మైనర్ కార్డ్.
వెరీ వెరీ సింపుల్ ట్రిక్ అండి. చాలా చాలా ఈజీ. ఏంటంటే సా తర్వాత ఇది సా కదా! సా తర్వాత ఇది సా. సా తర్వాత 3 కీస్ 1, 2, 3 సా, గా, పా అనేది కామన్. బట్ ఇక్కడ ఈ 3 ఇది 3 ప్లే చేస్తే మనకు మేజర్ కార్డ్ ఏం లేదండి. ఫస్ట్ ఫింగర్, లాస్ట్ ఫింగర్ కామన్‌గా ఉంటాయి. బట్ మిడిల్ ఫింగర్ మాత్రమే జస్ట్ స్లైడ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సా, గా, పా. ఇక్కడ మనకు సా, గా, పా. ఇంగ్లీష్‌లో వచ్చి సి, ఈ, జి. ఈ మూడిటి చోటు దగ్గర 3 ఫింగర్‌లు మనం ఉంచుతాం. మనకు కన్వీనియంట్‌గా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్, మా చేతులు చిన్నగా ఉన్నాయంటే, మీకు కన్వీనియంట్‌గా ఇలా కూడా ప్లే చేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్ అండి. ఇలానే ప్లే చేయాలి, ఇలానే చెప్పారు కదా! అంటే కొంతమందికి ఇబ్బందిగా ఉంటది చిన్న పిల్లలకి. కాబట్టి మీకు కన్వీనియంట్‌గా 3 ఫింగర్స్ ఎలా పడతాయో అలా సెట్ చేసుకోండి. సా, గా, పా. ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం. నేను ఒక చేత్తో పట్టుకున్నాను. నాకు ఒక చేత్తో నేను మొబైల్‌ని పట్టుకున్నా. ఇప్పుడు నేను కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్‌కి, సెకండ్‌కి, థర్డ్‌కి, ఫోర్త్‌కి, ఫిఫ్త్‌కి, సిక్స్త్‌కి, సెవెంత్‌కి, ఎయిత్‌కి, నైన్త్, 10థ్, 11థ్, 12 మొత్తం ఒక సెట్‌లో మనకు 12 కీస్ ఉంటాయి. ఈ 12 సెట్స్ నంబరింగ్ గుర్తుపెట్టుకోండి చాలు. 1, 5 అండ్ 8 మేజర్ కార్డ్. 1, 4 అండ్ 8. ఇక్కడ చూడండి 1, ఇక్కడ కూడా 1. మేజర్ కార్డ్‌లోను 1 వస్తుంది. మైనర్ కార్డ్‌లో కూడా 1 వస్తుంది. మేజర్ కార్డ్‌లో 8 వస్తుంది. మైనర్ కార్డ్‌లో కూడా 8 వస్తుంది. బట్ ఇక్కడ మేజర్ కార్డ్‌లో ఈ వేరియేషన్ మనం గమనించగలగాలండి. మేజర్ కార్డ్‌లో మనకు 5థ్ కీ వస్తుంది. మైనర్ కార్డ్‌లో 4థ్ కీ వస్తుంది. ఈ వేరియేషన్‌ని మనం గమనించగలిగితే ఇది కామన్. తర్వాత ఇది కూడా కామన్. మనము మేజర్ కార్డ్‌లో 5థ్ కీ వస్తుంది. మైనర్ కార్డ్‌లో 4థ్ కీ వస్తుంది. ఈ యొక్క వేరియేషన్‌ని మనం గమనించగలిగితే మేజర్ కార్డ్‌ని, మైనర్ కార్డ్‌ని మనము అవలీలగా అద్భుతంగా ప్లే చేయగలుగుతామండి. ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్. ఓకే. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. ఫస్ట్‌కి, సెకండ్‌కి, థర్డ్‌కి, 4థ్‌కి, 5థ్‌కి, 6థ్, 7థ్‌కి, 8, 9, 10, 11, 12 కీస్ ఉన్నాయి కదా! మనము ఫస్ట్ కీ అంటే సా. తర్వాత 5థ్ కీ అంటే గా. ఇక్కడ మీకు ఇంగ్లీష్ కూడా ఇప్పుడు తెలుగులో తెలీదన్నారు. వాళ్ళ కోసం ఇంకోసారి మెన్షన్ చేస్తున్నా. సాని, రీని, సారీ సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఓకే అండి. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వన్, 5, 8 ఇది మేజర్ కార్డ్ అన్నమాట. 1, 4, 8 ఇది మైనర్ కార్డ్. ఇప్పుడు చూద్దాం.
మనకు 1, 5, 8. ఇక్కడ 1 అంటే మనకు సా వస్తుంది. 5 అంటే గా వస్తుంది. అంటే ఇంగ్లీష్‌లో అయితే ఈ. తర్వాత 8 అంటే 8 ఏముంది ఇక్కడ 8కి ప. సా, గా, ప. ఈ 3 కీస్‌ని మనం ప్రెస్ చేస్తే సా, గా, సాని క్లోజ్ చేస్తున్న తర్వాత గా, తర్వాత ప. ఈ 3 కీస్‌ని గనుక మనం ప్రెస్ చేస్తే మేజర్ కార్డ్. ఇప్పుడు మైనర్ కార్డ్ చూద్దాం. ఫస్ట్ కీ ఏముంది? సా. తర్వాత ఫోర్త్ కీ ఇక్కడ ఇది కూడా చూద్దాం. ఏంటి లేదండి. ఇక్కడ మనకు ఫస్ట్, 4th, 8 ఫస్ట్ కీ దగ్గర ప్రెస్ చేస్తాము. తర్వాత 4th కీ ఈ కీ దగ్గర ప్రెస్ చేస్తాం. తర్వాత 8 ఈ మూడింటిని ఒకేసారి మనం ప్రెస్ చేసామంటే దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ కార్డ్. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి సా. తర్వాత చూడండి ఇది సా. ఇక్కడ నేను సా ఇక్కడ పెట్టాను చూడండి. తర్వాత గా. ఓకే, ఇది సా ఫస్ట్ కి, ఇది గా ఫిఫ్త్ కి అని ఎలా చెప్తున్నామంటే కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ కి ఇదే కదా. ఇక్కడ నేను ఒక చార్జర్ పెట్టాను చూడండి. ఫస్ట్ కి, ఇది ఫిఫ్త్ కి. ఈ గ్యాప్, ఈ కీకి ఇక్కడ చార్జర్ పెట్టానంటే ఈ కీ అని అర్థం. ఇక్కడ చార్జర్ పెట్టానంటే ఈ కీ అని అర్థం. ఈ కీకి ఈ కీకి మధ్యలో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఇదొక కీ, ఇదొక కీ. 1, 2, 3. అంటే మనకు ఫస్ట్ మనం ఇక్కడ ఒక ఫింగర్ పెడతాం, తర్వాత ఇంకొక ఫింగర్ పెడతాం. ఈ చార్జర్స్ని ఫింగర్స్ అనుకోండి. ఈ చార్జర్ ఇక్కడ ఒక ఫింగర్ని పెట్టాను, అంటే ఇక్కడ చార్జర్ పెట్టాను, ఇక్కడ ఒక ఫింగర్. ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 3 ఉంటే మేజర్ కార్డ్. అదే దాన్ని ఇక్కడ పెట్టాను ఫింగర్ని, ఈ బ్లాక్ కీ మీద పెట్టాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఫింగర్ ఉంది, ఇక్కడ ఒక ఫింగర్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 1, 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది మైనర్ కార్డ్. ఇది గుడ్డి గుర్తండి. ఓకే, ఇక్కడ ఎందుకంటే నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను, అందుకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. లేకపోతే క్లియర్ గా చూపించామని, అందుకే ఇక్కడ చార్జర్ పెట్టడం జరిగింది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఫస్ట్ ఫింగర్ ఇది ఫిఫ్త్ ఫింగర్. ఇది ఇక్కడ చార్జర్ పెట్టారు. 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫింగర్ కి ఫిఫ్త్ ఫింగర్ కి మధ్యలో 3 గ్యాప్స్, 3 కీస్ ఉన్నాయి. ఏం లేదు, ఇలా ప్రెస్ చేస్తే 3 కనిపిస్తున్నాయి చూడండి. ఇలా ప్రెస్ 1, 2, 3. 1, 2, 3 మేజర్ కార్డ్. 1, 2 ఓన్లీ. ఓకే అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మనకి ఇంటర్తో సెషన్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్.